జగిత్యాల జిల్లాను పెద్ద పులి వణికిస్తుందని ఆవుని చంపడం, పొలాల్లో పాదముద్రలు కనిపించడం, పులి ఆ చుట్టుపక్కలే సంచరిస్తుందని సమాచారం. అటవీ ప్రాంతం పక్కనున్న 4 గ్రామాల్ని భయపెడుతుంది ప్రస్తుతం. అయితే పోలీసులు పొలాలకు వెళ్లేందుకు రైతులు అక్కడ వణికిపోతున్న పరిస్థితి. మరోవైపు అటవీ శాఖ అధికారులు పులి జాడను కనిపెట్టే పనిలో ఉన్నారు. అసలు జగిత్యాల వైపు పులి ఎలా వచ్చింది, ఆవుని చంపిన తర్వాత ఎటు వెళ్ళింది? జగిత్యాల జిల్లాని భయపెడుతున్న పెద్ద పులి. పొలాల్లో లభ్యమైన పులి పాదముద్రలు, అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని 4 గ్రామాలకు ఇప్పుడు పులి భయం పట్టుకుంది. 4 రోజుల నుంచి కూడా పులి సంచరించడంతో ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక జంతువుని చంపినటువంటి ఆనవాళ్ళు పులి అని అంటున్నారు, అడుగుజాడలు కూడా పులి అని అంటున్నారు. మరి పులి కొడిమేల మండలంలో ఉందా లేదా కొడిమేల పరిధి దాటి వెములవాడ పరిధికి వెళ్ళిందా? ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలు ఇప్పుడు పులి భయంతో వణికిపోతున్నాయి. ఓ రైతు పొలం దగ్గరున్న ఆవుని పులి చంపేసిందనే ఘటన చోటు చేసుకుంది. కొండాపూర్ రైతు గుండుబాబు అడవికి సమీపంలోని తన పొలంలో ఆవుని కట్టేశారు. తర్వాత దానిని పెద్ద పులి చంపేసి తిన్నట్లుగా భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో ఆ పరిసరాలను పరిశీలించి ఆవుపై దాడి చేసింది. పెద్ద పులిననే నిర్ధారణకు వచ్చారు. సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి బాబు రైతు ఇదే ప్రాంతం లోపల తన ఇంటి వద్ద కట్టేసుకోకుండా చాలా రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతం లోపల తనకున్నటువంటి ఎడ్లు ఆవులు అన్నిటిని కూడా ఈ ప్రాంతం లోపలనే కట్టివేస్తాడు. కానీ ఆ బుధవారం రోజు మాత్రము సాయంత్రము ఒకేసారిగా పెద్ద పులి ఈ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నటువంటి దీనికి కట్టేశారు. ఈ కట్టేసి ఉన్నటువంటి ఆవు పైన దాడి చేసింది. ఆ దాడి చేసేటువంటి క్రమం లోపల ఆవు ఇక్కడి తెంపుకొని అటు పరిగెత్తి సమయం లోపల పెద్ద పులి ఆవును వేటాడి ఒక దాదాపుగా 100 మీటర్ల దూరం లోపల ఆవును వేటాడి చంపింది. ఆ చంపిన తర్వాత మళ్ళీ ఉదయం వచ్చి అదే ఆవును తినడం జరిగింది. ఆ తిన్న తర్వాతనే అది పెద్ద పులి అని గుర్తించడం జరిగింది. ఇక్కడ బాబు రైతు ఉన్నాడు. ఏమైంది అసలు? అంటే ఇక్కడ నువ్వు ఎన్ని రోజుల నుంచి కట్టేస్తావు? మీ 2-3 నెలలు సార్ ఇది కట్టేవాటి. 2-3 నెలలు ఈ పొలం కోసిన కాడికి ఇన్నే కట్టేస్తున్నా మరి తింటున్నాయి పంటున్నాయి. అలా ఊళ్ళన్నీ దోమలు మన్ను మసడం అని చెప్పి ఇక్కడ కట్టేసినాయి. ఇన్నే వన్నాయి తిన్నాయి. నీళ్ళు కూడా ఇన్నేదే పాంచవాళ్ళు ఉన్నాయి నీళ్ళు పొలంలో పెట్టుకుంటే కట్టేసిన. ఆ రోజు నేను గమనించలే. ఈ కోతులు కొండంగా వస్తున్నాయి బగ్గా. నేను ఈ పులి నాకేమైనా పడి మనకు లేదు కదా ఈ పాంచవల పులి అని చెప్పి నేను చూస్తే గమనించి ఎద్దు బెదురుతుంది ఊకే బెదురుతుంది అని చెప్పి నేను ఆలోచించిన బాగా. కట్టిన కోతులు బెదురుతుంది అని చెప్పి తీసుకొచ్చి కట్టేసిన 4. ఆ 4 కట్టినాక 4 గిట్లలే బట్టి దాంట్లో తెంపుకొని పోయి దాన్ని బెదిరించిన తెంపుకొని పోయి ఆ ఉరికిదాన్ని అందుకొని అడ్డం పడగొట్టి తినేసింది. అది ఘోరంగా చంపింది. అది ఈ పాంచవల పోతే దొరకపోవచ్చు కానీ పోయా మంగతుట్టెలల్లో మొత్తం మూగుదాడుకు తట్టింది. బిడ్డకు మెసలు రాలే, లేకపోతే బిగడానికి పోవాలి సరిపాయ. అది ఓడేపసరం మళ్ళీ సూడి చోటు ఉన్నది. అది ఇదే తొలుతురిట అది ఘోరంగా చంపించారు. చివరిగా ముసలంతా కొట్టుకున్నారు. చిన్న ఘోరమైంది కాదు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చూస్తారు కదా, ఈ 30 ఏళ్ళలో ఎప్పుడైనా పెద్ద పులి ఆనవాళ్ళు లేదు సార్. పెద్ద పులి లేదు. మీరు రాత్రి 1 గంట కట్టి నీళ్ళు పెట్టి మార్చేసిపోదు ఒక్కటికి. ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఇంకా జోకం జరగలేదు నాకు. ఇదే ఫస్ట్ టైం. ఇవరకు నేను అది పెద్ద పులని నా పుట్టుబడికి తెలియదు. ఇప్పుడు ఆ రోజు తర్వాత ఎట్లను ఇంటికే పట్టుకుపోయి పారాస్టోళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుపోయి అక్కడ కట్టేసుకుని ఇక్కడ కట్టేయని చెప్పిన వాళ్ళు తీసుకుపోయి ఇంటికాడ కట్టేసుకుని అన్న నీళ్ళు పెట్టి మార్చేసుకుంటున్నా. బెమ్మిట ఒక ఆవు ఉన్నాయి, 2 ఎడ్లు ఉన్నాయి. ఇది ఒకటి ఓనేపాయ. ఇక ఆవు దూడ అక్కడ చనిపోయిన తర్వాతనే తెల్లారి ఉదయం వచ్చి మళ్ళీ పెద్ద పులి తినడం జరిగింది. తిన్న తర్వాతనే దాని తర్వాత అది పెద్ద పులి అని కూడా గుర్తించడం జరిగింది.
మొత్తానికైతే తను పెంచుకున్నటువంటి ఆవు పెద్ద పులి దాడి చేసి చంపడంతో అయితే కన్నీరు మున్నీరుగా రైతు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పులి సంచరిస్తుందనే సమాచారంతో కొడిమ్యాల, కొండాపూర్, బొల్లెం చెరువు, సూరంపేట్, దమ్మయ్యపేట, రామకృష్ణాపూర్, భీమారం మండలం, గోవిందాపురం గ్రామాల ప్రజలు భయంగా బతుకుతున్నారు. అధికారులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఒంటరిగా పొలాలకు, అడవిలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలంటున్నారు. కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ విస్తీర్ణం 40,000 ఎకరాలు ఉండడంతో పెద్ద పులులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పులి జాడ కోసం ఫారెస్ట్ ఆఫీసర్లంతా పెద్ద ఆపరేషనే చేపట్టారు. అయితే పులి భయంతో రైతులు పొలం వైపు వెళ్లకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. మహిళలైతే పొలం వైపు వచ్చేందుకు వణికిపోతున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద పులి కనిపించిందని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. పులి జాడ కోసం గాలిస్తున్నారు. పెద్ద పులి ఇదే ప్రాంతం లోపల సంచరిస్తున్నట్టుగా అయితే మనకు కొంత ఆనవాళ్లు కనబడుతున్నాయి. కొడిమ్యాల మండలము తర్వాత ఇటు పరిసరాల గ్రామం లోపల తిరుగుతున్నటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనం కొన్ని ఆనవాళ్ళు కూడా చూడవచ్చు. ఇది నల్గొండ ప్రాంత శివారు కిందికి వస్తుంది. ఇక్కడ మనకు పెద్ద పులి యొక్క ఆనవాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ అడుగు ఇటు చూడొచ్చు. ఇది పెద్ద పులి యొక్క అడిగే అని చెప్పి ఇటు అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనకు ఈ ఆనవాళ్ళు చూడవచ్చు. ఇక్కడ మనకు పెద్ద పులి ఈ అడుగు వేసుకుంటూ వెళ్తున్నటువంటి అడుగులు ఇక్కడ మనకు చూడవచ్చు. ఇది ఈ పొలం గుండానే నడుచుకుంటా వెళ్ళింది అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక అడుగు ఉన్నది. అంటే మనకు ఇదే ప్రాంతం నుంచి మనకు వెళ్ళినట్టుగా అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఒకసారి ఇక్కడ మనకు ఉన్నటువంటి అధికారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఇదే ప్రాంతం నుంచి వెళ్ళినట్టు ప్రాంతం ద్వారా వచ్చినది మనకు ఆనవాళ్ళు కూడా కనబడుతున్నది. ఇదే ప్రాంతం ద్వారా వచ్చి కూడా అక్కడ ఏమైందంటే ఆవును చంపింది. మళ్ళీ ఇదే ప్రాంతం ద్వారా మళ్ళీ రిటర్న్ అయినట్టు కూడా మనకు కొంచెం ముందు ఆనవాళ్ళు కనబడుతున్నది. అక్కడికి వెళ్ళి ఎటు వెళ్ళింది అనేది మనం అనుమానిస్తున్నాము. అక్కడి నుంచి మనకు నెక్స్ట్ కన్ఫామ్ అనేది కాలేదు. అక్కడి నుంచి నెక్స్ట్ పాదముద్ర కూడా దొరకలేదు. అక్కడ నుండి మనం ఒకవేళ ముంగట ప్రదేశాలు వెతికితే ఎక్కడ ఆనవాళ్ళు దొరకవచ్చు అని అనుమానిస్తున్నాము. అంటే ఇవి ఖచ్చితంగా పెద్ద పులి 100% పెద్ద పులి. మాకు సీసీ కెమెరా ఫుటేజ్లో అది కూడా లైవ్లో మనకు కనబడ్డది. అక్కడ ఒక ఆవును పశువును కూడా చంపినట్టు నిర్ధారణ అయింది. మేము కూడా వాటికి ధృవీకరించినాము. వెటనరీ డాక్టర్ కూడా గారు వచ్చి వాటికి ధృవీకరించి వాటికి దాని యొక్క ఎస్టిమేషన్ కూడా వాళ్ళకు రైతుకు ఇచ్చినాము. మేము కూడా తదుపరి వాళ్ళకు ఇమీడియట్గా ఒక 5,000 కూడా వాళ్ళకు మన పశువు యజమానికి అందజేయడం మా రేంజ్ ఆఫీసర్ గారి ద్వారా 5,000 అతనికి ఇచ్చేసినాము. ఇది ప్రస్తుతం. ఒకసారి రేంజ్ ఆఫీసర్ గారితో మాట్లాడదాం. సార్, అంటే ఇది పెద్ద పులి ఆనవాళ్ళని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే పెద్ద అడవి దాదాపుగా ఒక 30 నుంచి 40 ఎకరాల లోపల ఉన్నది. తర్వాత ఇటు పోతే కొండగట్టు ఉన్నది. అంటే మొత్తం కలుపుకుంటే కొన్ని వేల ఎకరాల లోపల ఉంటుంది. ఈ ప్రాంతం లోపలనే దాదాపుగా 1000 ఎకరాల లోపల అడవి ఉన్నది. అంటే నిజంగా అంటే ఎటు పోయే అవకాశం ఉంది, ఇంకా ఇక్కడ ఉన్నది అంటారా? ఇప్పుడు ఇదైతే కొడిమ్యాల రేంజ్ పరిధిలో మీరు అంతే సంచరిస్తున్నాం. ఇప్పుడు మనము దీని పక్కకి 800 మీటర్స్ కిలోమీటర్ దగ్గరనే ఇటు చందుర్తి మల్యాల రేంజ్ ఉంది. అయితే వాళ్ళ స్టాఫ్ కూడా 15-20 మంది వచ్చారు, చూసారు కదా. ఇప్పుడు వాళ్ళు మేము కలిపి టైగర్ మానిటరింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఎటు పోయిందనేది తెలియదు. ఇప్పుడైతే మా దగ్గరకు వచ్చి తినిపోయిన ముద్రలు ఉన్నాయి, మళ్ళీ రిటర్న్ పోయిన పాద ముద్రలు కూడా గుర్తించినాం. ఇంకా కొంచెం ముంగట పోతే 800 మీటర్ దాటిందా లేదా అని చూస్తున్నాం. మా దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర పోవచ్చు. అంటే టోటల్లీ టైగర్ మానిటరింగ్ అనేది 2 రేంజ్ కలిపి చేస్తున్నాం. ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా, దానికి కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. పెద్ద పులి సంచారంతో భయంగా గడుపుతున్నామని స్థానిక రైతులు చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లకపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుందని వాపోతున్నారు. కొండాపూర్కు సంబంధించినటువంటి ఒక రైతు ఉన్నారు. ఆ రైతు యొక్క పొలం లోపలనే ఇటు ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే అంటే ఇప్పుడు ఈ పెద్ద పులి యొక్క అడుగులు మీరు అంటే ఇక్కడ తిరిగినట్టు ఎప్పుడు గుర్తించారు? అది ఎప్పుడు తిరిగిందో కానీ నిన్న వచ్చే వరకల్లా నిన్న కనిపించినాయి. ఇక్కడ కనిపించే వరకల్లా ఇక్కడ తిరుక్కుంటూ వచ్చే వరకల్లా అక్కడ కనిపించినాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పినాం, చెప్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారు. చెక్ చేస్తే ఆయనతో వచ్చారు. ఇక్కడ వచ్చడానికి సుఖం మాకు ఇబ్బంది అవుతున్నది. మాకు అందుకనే మధ్యాహ్నం పూట వస్తున్నాం. ఆయనతో 2-3 వచ్చి కరెంట్లు పెట్టిపోతున్నాం. కానీ అంతసేపటి దాకా ఒక్కళ్ళని 2 వస్తలేం. మాకు ఇబ్బంది అవుతుంది. ఇటు ఇది ఎటు వెళ్ళింది అనేది తెలుస్తలేదని
అంటే ఈ 4 రోజుల నుంచి కూడా పెద్ద పులి ఉందని అంటున్నారు కదా, మరి మీ ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి రైతులు పొలాలకు ఎట్లా వస్తారు? ఇక గిట్లనే భయం కొద్ది వస్తారు. అంటే సాయంత్రం పూట వస్తలేరు, మధ్యాహ్నం పూట 3-4 వచ్చి కరెంట్లు పెట్టిపోతున్నాం ఇక్కడ. రాత్రి పూట అయితే వస్తలేదు, రాత్రి పూట వస్తలేము, మధ్యాహ్నం సూకే ఎంతో కష్టం కొద్ది వస్తున్నాం ఇక్కడ. భయం కొద్ది వస్తున్నాం, కట్టెలు పట్టుకొని తిరుక్కుంటా అటు ఇటు చూసుకుంటూ వస్తున్నాం. కొడిమ్యాల 4 గ్రామాల లోపల పెద్ద పులి వచ్చిందనేటువంటి సమాచారంతో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఇటు గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. మొత్తం అంటే పెద్ద పులి యొక్క అడుగుజాడల నుంచి ఖచ్చితంగా పెద్ద పులే వచ్చింది, ఇక్కడ లేగదూడని చంపింది పెద్ద పులే అని చెప్పి అయితే నిర్ధారించారు. ఇప్పుడు పెద్ద పులి పట్టుకోవడానికైతే అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతం లోపల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దాని అడుగుజాడల తెలుసుకోవడానికి, అది ఎక్కడెక్కడ సంచరిస్తుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా పెద్ద పులిని పట్టుకుంటామని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు ఎవరు కూడా పొలాల దగ్గరికి వెళ్ళినా కానీ గుంపులుగా వెళ్ళాలి, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులను తీసుకొని వెళ్ళాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.